ఏపీలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. నేడు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు పవన్, చంద్రబాబు. పశ్చిమ గోదావరిలోని తణుకులో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే అనంతరం తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో పురంధేశ్వరితో కలిసి పాల్గొననున్నారు. ఇక రేపు కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు అంబాజీపేటలోని, రాత్రి 7 గంటలకి అమలాపురంలో సభ నిర్వహిస్తున్నారు. రైట్గా నేడు గోదావరి జిల్లాలో అయితే పవన్ అలాగే చంద్రబాబు ఒక ఉమ్మడి ప్రచారం అయితే తలపెట్టారు. అయితే సాయంత్రం 4 గంటలకు తణుకులో అయితే బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి, ఈ కోనసీమ జిల్లాలో రేపు పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఏ విధంగా ఆ ప్రచారం సాగే అవకాశం ఉందంటారు? ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇటు తణుకు మరియు నిడదవోలు 2 నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే తణుకు నియోజకవర్గం సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఇద్దరు నాయకులు కూడా చేరుకుంటారు. అనంతరం 4 గంటల ప్రాంతంలో తణుకులో ఉన్నటువంటి ప్రధానమైన సెంటర్ నరేంద్ర సెంటర్లో ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి సభలో వాళ్ళిద్దరూ కూడా ప్రసంగిస్తారు. గతంలో కూడా ఈ తణుకు నియోజకవర్గానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వారాహయాత్ర చేసినటువంటి సమయంలో ఎవరైతే జనసేన పార్టీకి చెందినటువంటి గుడివాడ రామచంద్రరావుకు టికెట్ అనౌన్స్ చేశారు. అయితే ఉమ్మడి పొత్తులో భాగంగా టీడీపీ పార్టీకి సంబంధించిన ఆర్మీల రాధాకృష్ణ కేటాయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో గుడివాడ రామచంద్రరావు జనసేన పార్టీకి చెందిన తనకు టికెట్ దొరికినటువంటి నేపథ్యంలో అప్పట్లో చాలా గొడవలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. అంటే టీడీపీ కావచ్చు లేదా జనసేన కావచ్చు, 2 పార్టీలకు సంబంధించి కూడా కీలకంగా ఇక్కడ మంచి క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు కూడా సంతృప్తిపరచడానికి ఇద్దరు సంబంధించి 2 పార్టీలకు సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు వచ్చి అక్కడ ప్రసంగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే నిడదవోలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక నియోజకవర్గం నిడదవోలు కూడా టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి బూరుగుమూలి శేషారావు టికెట్ ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించినటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి కూడా ఇటు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరిద్దరి మధ్య కూడా సమన్వయం లోపం ఉండటంతో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇద్దరు నాయకులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇదే ప్రథమం కాబట్టి 2 పార్టీలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ 2 బహిరంగ సభలు పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ పార్టీ వర్గాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోపక్క మనం చూసుకుంటే గత వారంలో చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వారందరూ కూడా నిరసనలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా తణుకు బహిరంగ సభ అనంతరం నిడదవోలు వెళ్తారు. నిడదవోలు వెళ్ళి రాత్రికి నిడదవోలు బస చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బస చేసినటువంటి ప్రాంతంలో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఏదైతే గత వారంలో ఏదైతే చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకున్నటువంటి ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉందో ఆ ప్రాంతంలో ఇటు టీడీపీ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున టికెట్ ఆశించి భంగపడినటువంటి ఎవరైతే ఉన్నారో వారైతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా రాత్రికి
ఆ నిడదవోలు చంద్రబాబు నాయుడు స్టే అవుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశావాదులు కావచ్చు, లేకపోతే టికెట్ ఆశించి బంగారుపాండి వారు మళ్ళీ నిరసన చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు సమాచారం. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తణుకు నరేంద్ర సెంటర్ లో, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి నిడదవోలు ఉన్నటువంటి గణేష్ చౌక్ ప్రాంతంలో 2 చోట్ల కూడా ఇటు 2 పార్టీ అధ్యక్షులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.